Hey everyone, welcome to my channel Sweta Diaries. So, my name is Sweta. In this channel, I will be sharing content related to my lifestyle, college diaries, food, travel, and whatnot. So, do consider subscribing my channel. So, ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ అ రేడియాలజీ స్టూడెంట్. ఈరోజు నేను నా కాలేజ్‌లో ఏం జరుగుతాయి అండ్ మాకు ఎక్స్‌రేస్ ఇవన్నీ ఎట్లా నేర్పిస్తారు, మా కాలేజ్ లైఫ్ ఎట్లుంటది, మా ఫ్రెండ్స్‌తో ఎట్లుంటది అండ్ నా డైలీ లైఫ్ ఎట్లుంటదో అంతే వ్లాగ్‌లో వస్తది చూసేయండి. సో, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వ్లాగ్. సో, స్టార్ట్ చేద్దామా? ఐ జస్ట్ అప్లై సన్ స్క్రీన్. అంతకన్నా ఏం అప్లై చేయను. ఒక సన్ స్క్రీన్, ఒక లిప్ బామ్ అంతే. సో, మాస్ లిప్ బామ్ అంతే. సో, లెట్స్ కీప్ ఇట్ హియర్. అందరూ నాకు హెయిర్ ఫాల్ అయితది, ఎన్విరాన్మెంట్ పడతలేదు అది ఇది అని అంటారు. కానీ యాక్చువల్‌గా హెయిర్ ఫాల్ ఎట్లయితది? మనం యూజ్ చేసే వాటిలలోనే ఉంటది. కొంతమందేమో ప్లాస్టిక్ కోన్స్ అంటే ఈ కోన్స్ యూజ్ చేస్తారు. వీటి వల్ల ఏమైతదంటే మన హెయిర్ ఇంకా డ్యామేజ్ అయితది. మనం ఎట్లా అంటే ఈ టైప్ ఆఫ్ కోన్స్‌ని యూజ్ చేయాలి. వుడెన్ కోన్స్ అది కూడా ఇది వైడ్ కోంబ్. ఇంక ఇందులో టైప్స్ ఏమనంటే సో, ఇట్లొస్తాయి మనకి. ఇది మనకి అమెజాన్, బ్లింకిట్, జెప్టోలో అవైలబుల్ ఉంటాయి. మనం పర్చేజ్ చేసుకోవచ్చు. అండర్ 200లోనే దొరుకుతది. ఒక్కొక్కసారి 300 గూడా క్రాస్ అయితది. బట్ వర్త్ ఇట్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఇవి. మన హెయిర్ ఫాల్‌ని ఏమంటారు స్టాప్ చేస్తది. గ్రోత్ పెంచుతదనమాట. సో, నేను ఇది యూజ్ చేయబట్టి గూడా ఆల్‌మోస్ట్ 1 ½ ఇయర్ అయితుంది. అంటే నేను ఎవ్రీ 6 మంత్స్‌కి మార్చేస్తాను ఇవి. అంటే అవే వాడను 1 ఇయర్ ఇట్లా. సో, చూడండి. హెయిర్ ఇంకొస్తాయి. అంటే మనకి దీనివల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతది. ఎందుకంటే ఇది వుడెన్ కోంబ్ కాబట్టి మన హెయిర్ గ్రోత్‌ని ఇంకా ఎక్కువ చేస్తది తప్ప ఇది హెయిర్ ఫాల్‌నయితే అసలు కాలేజ్ యూనిఫార్మ్ ఏసుకుంటే ఏ హెయిర్ స్టైల్ ఏసుకోవాలో గూడా అర్థం గాదు కదా! సో, స్ట్రగల్స్ ఇట్లుంటాయి. సో, చూడండి. ఈజీగా అయిపోయే హెయిర్ స్టైల్ ఎట్లా అంటే నాకు ఇదే హెయిర్ స్టైల్. ఇది నాకు పర్ఫెక్ట్ వచ్చింది. గైస్ మీలో గూడా ఎవరైనా నా లెక్క ఉన్నారా? అంటే మనకు ఔట్‌ఫిట్‌తోని సంబంధం ఉండదు. కుంకుమ పెట్టేస్తూనే ఉంటా. అంటే నేను నమ్ముతున్నానంటే నాకు కుంకుమ పెడితేనే నా ఫేస్ ఇంకా గ్లోగా మంచిగా కనబడతదని. మీరు గూడా ఎవరైనా నా లెక్క ఉన్నారా? ఉంటే కామెంట్ జేయండి. ఎందుకంటే నేను ఒక్కదాన్నని ఫీల్ అవ్వద్దు ఇట్లా కుంకుమ పెట్టుకోవడం. సో, డైలీ మార్నింగ్ మమ్మీ నాకు ఒక ఎగ్ పెడతది. ఎందుకంటే ఇంత పొద్దున బ్రేక్‌ఫాస్ట్ చేయడం మమ్మీకి గూడా కుదరదు. సో, ఒక ఎగ్ బాయిల్ చేసి ఇట్లా ఉప్పు, కారం ఏస్తది. నాకు ఉప్పు, కారం ఏసి మంచిగా తినబుద్ధి అయితది. సో, ఇట్లా ఒక డైలీ ఒక్క ఎగ్గే తింటా. నేను అంతకన్నా ఎక్కువ తిన బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ అయితది. ఓన్లీ మండే, సాటర్‌డే మాత్రమే నేను ఎగ్స్ తిన. అంటే నాన్ వెజ్ తిన. అంతే మిగతా రోజులంతా నా బ్రేక్‌ఫాస్ట్ అంతా ఎగ్గుతోనే ఉంటది. అదే నా కడుపు నింపుతది. బస్సు బస్సు. గాయ్స్ ఫ్రీగా ప్లేస్ దొరకడం అంటే అదృష్టమ్మా. గాయ్స్ నేను ఎందుకు స్నాక్స్ అంటే ఫుల్ వర్షం పడుతుంది నాకు సన్స్క్రీన్ పొద్దున ఫుల్ సన్ అందుకే నేను స్కార్ఫ్ పడిస్తుంది.
విచిత్రంగా ఉందండి కదా స్కార్ఫ్ కట్టుకుంటే గైస్ కాలేజ్కి వచ్చేసిన అప్పటికే మేము వచ్చేలోపు అందరు వచ్చేసారు. రాగానే ఇక కూర్చున్నా కొన్ని వాటర్ తాగాలి. అండ్ ఇప్పుడు మాకు సుప్రియ మ్యామ్ క్లాస్ ఉంది, అది అవుతుంది ఇప్పుడు. మా ఫ్రెండ్స్ కి జ్వరం వచ్చింది, ఫరాకి అక్సైకి చేస్తుంది మాకు టెస్ట్ వచ్చింది. రోజు టెస్ట్ పెడతాడు మా ఫిజిక్స్ సార్. నెక్స్ట్ పీరియడ్ టెస్ట్ ఉంది, సో అందుకే ఇప్పుడు చదువుతున్నాము. తప్పదు ఇక రాయాల్సిందే కాలేజ్కి వచ్చినందుకు. వర్షం ఉందని మోస్ట్లీ చాలా చాలా వరకు వర్షం ఉందని రాలే కదా. ఈరోజు 2 times జారింది ఫ్రెండ్స్, నేను కూడా 2 times జారిన. వర్షాకాలంలో కామన్ గైస్ జారడం, అదే నడుస్తుంటే అట్లా చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మనం వెనకాల బాయ్స్ ఉండే అసలు నవ్వుతుండే కింద ఆయన ఒకసారి మేము నవ్వుతాం గైస్. మొన్న నేను కూడా కింద పడ్డా, ఆ రోజు బాయ్స్ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి చూసుకొని మరి కింద. గైస్ మా 9.85 ఎవరైతే మోనిక ఉందో ఆమె ఈ రోజు అసైన్మెంట్ సబ్మిషన్ పెట్టుకొని ఇప్పుడు ఎఫో షీట్స్ కొని ఇగో ఇప్పుడు రాస్తుంది. చెప్పు శ్రీ. ఎఫో షీట్స్ కూడా ఉండేది ఇంకా, నేను నా ఎఫ్ఎస్ఎస్ బుక్ లోకి వెళ్ళి పేపర్లు ఇంటి రాపిస్తా. చూడండి గైస్ మీకు చూపిస్తా, ఇది నా అసైన్మెంట్ అని చూపిస్తా. ఏ శ్రీజ ఏ అసైన్మెంట్ నాది కంప్లీటెడ్ గైస్ చూపిస్తా. మోనిక షో ఆమె ఎఫో సైజ్ పేపర్లో రాసింది. అది కూడా నా బుక్ లోకి వెళ్ళిపోతుంది. కొంచెం కూడా లేదు, నైట్ వర్షం పడ్డదంట, అందుకే ఆమె పేపర్ తెచ్చుకోలేదంట. మాకు చెప్తే ఆమె ఏమంటారు తెలుసా గైస్, ఇంకా నాకు హాస్టల్ ఇంకా ఫ్రైడ్ రైస్ కోసం వేరు గైస్ వీళ్ళు. నిన్న అంత వర్షం పడుతుంది, ఫ్రైడ్ రైస్ కోసము అక్స ఈమె కలిసి వర్షంలో కలిసిరు. ఆ డెడికేషన్ ఎఫో షీట్స్ మీద లేదు వాళ్ళకి. గైస్ ఇట్లా ఉంటది టెస్ట్లు ఇట్లా రాస్తారు కూడా రీళ్ళు. నాది అయిపోయింది, కరెక్షన్ కూడా అయిపోయింది. టెస్ట్ అషా నా పేపర్ తీసేసుకుందామే. టెస్ట్ ఎట్లా రాయాలంటే ఇట్లా రాయాలి. నిజం చెప్పాలంటే గైస్ కర్రీస్ తక్కువైంది రోజు మేము 6 ముసలు తింటుండే, ఈరోజు వాళ్ళకి జ్వరాలు వచ్చినాయి. ఏం చెప్తాను, దేవశ్రీ ట్రిప్కి వెళ్ళి ఇక ఒకసారి అదే బెంగ పెట్టుకొని ఫీవర్ వచ్చింది, జల్సీ డ్రెస్సెస్ పెట్టించుకుంది. అదొక పద్ధతి. మొత్తం వర్షంలో నడిచిందంటే మోనిక హాస్టల్ పోయింది తినని వస్తుంది. మోనిక కొంచెం టైం పడుతుంది గైస్. మోనిక చాలా ఆమె ఎప్పుడు తినేసింది గైస్. ఆమె తినేసి క్యాంటీన్లో చెత్త ఫుడ్లో తెచ్చుకుంది. అవును గైస్ అంటే చూడండి శ్రీజాలో మమ్మీ చూడండి, ఇవన్నీ అన్ని క్యాంటీన్ మీద తెచ్చుకొని తింటాను. నా దగ్గర ఇట్లా మంచి కర్రీ వేసుకొని తినాలి. లేడీస్ ఫింగర్ గైస్, అందుకే తింటుండే, లేకపోతే ఆమె ఎప్పుడు తింటుంది ఆమె బాక్స్. గైస్ ఈరోజు నాది లేడీస్ ఫింగర్, నా ఫేవరెట్ కర్రీ. చూద్దాం, నా ఫేవరెట్ కర్రీ. Now we are having our lunch. Guys, మీరు కూడా తినేసిరండి, మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వ్లాగ్ గైస్, వ్లాగ్ కాదు లాగ్. ఇంకోసారి గైస్ మీరు కూడా తినేసిరండి, మళ్ళీ కంటిన్యూ. డిప్రెషన్. గైస్ we are going to lab. ఎడిపోతున్నాం ల్యాబ్. ఎందుకు అని అంటే కరెక్షన్స్, అసైన్మెంట్ అండ్ ఇంకా ల్యాబ్కి. ఇగో ఇది మళ్ళీ సపరేట్ బ్లాక్లో ఉంటుంది ల్యాబ్. ఇట్లా షూ ఉంటే షూ, చెప్పులు ఇప్పాలి. A few moments later. Monica, say hi. Shrija, say hi. ఆడ వాళ్ళంతా నేర్చుకుంటున్నారు.
మాకు కాళ్ళు వస్తున్నాయని మేము కూర్చున్నాం గాయస్. ఆడ నేర్చుకుంటారు వాళ్ళు ఎట్లా తీయాలి అంటే. కాలేజ్ అయిపోయింది. ఆడ మోనిక సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తుంది. అండ్ బ్యాగ్స్ ప్యాక్ చేసేసుకున్నాం. వి షుడ్ గో నౌ. మాస్క్ మ్యాన్. కాలేజ్ అయిపోయింది. అందరం ఇటుకెంచే పోతాము. ఇది షార్ట్ కట్ అనమాట. షార్ట్ కట్ కాదు గాయస్, ఆడ బురద ఉంటుంది. అది రోడ్ కాదు, అది మెయిన్ది ఉంటుంది. ఫుల్ బురద ఉంటుంది అసలు. మీకు వ్లాగ్ ఎట్లా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.